హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మా ఇంట్లో తులసి పండగ జరుపుకున్నాం కదా, ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయింది. ఇంకా వద్దులే, లేట్ అయింది కదా ఎలాగూ అని వద్దనుకున్నాను. కానీ లాస్ట్ ఇయర్ వీడియో చూసిన తర్వాత ఒక మెమరీ ఉంటుంది కదా, ఎలాగూ వీడియోస్ చేసినవన్నీ ఉన్నాయనేసి ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇలాంటి పర్వదినాలు పండగలు ఉన్నట్టే కదా, అందుకని నేను తులసి కోటకి పసుపుతో వార్నిష్ పెయింట్ వేసుకుంటున్నాను. దాంతోపాటు పారిజాత చెట్టు ముందు కూడా ఇలా పెయింట్ వేసుకుంటాను. దాంతోపాటు యాప చెట్టు ముందు కూడా పెయింట్ వేసుకుంటాను. అలాగే గడపకు కూడా వేశాను. ఎందుకంటే విశేష రోజుల్లో కొద్దిగా పసుపు వేసి అలికి ముగ్గులు వేసుకున్నా బాగా కనిపిస్తుంది. అలాగే రోజు కూడా ముగ్గులు వేసుకుంటాం కదా, అందుకని ఇలా పెయింట్ వేసుకుంటాను. ఇంకా ఆ రోజు తెల్లారుజామున లేస్తాము. ఆ రోజని కాదు, ఈ కార్తీక మాసం నెలల్లో తెల్లారుజామున లేసి రోజు కార్తీక దీపాలు పెట్టుకుంటాను. 9 దీపాలు నేను పెట్టుకుంటాను. అది ఎక్కడెక్కడ అనేది ఆల్రెడీ కొన్ని వీడియోలో చూపించాను. ఇంటి ముందు, గడప ముందు 2 దీపాలు, గేటు అక్కడ ఇక్కడ 2 దీపాలు, అలాగే యాప చెట్టు ముందు 1, తులసి కోట ముందు 1, పారిజాత చెట్టు ముందర 1, జిల్లేడు చెట్టు దగ్గర, అలాగే ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపాలు పెట్టుకుంటాను. నేను బయట దీపాలు పెట్టి వచ్చేలోపు మా అమ్మాయి ఇంట్లో పూజ చేసి అక్కడ కూడా దీపాలు పెట్టేసింది. ఇంకా గుడికి వెళ్ళడానికి అంతా రెడీ చేసుకుని గుడికి వచ్చేసాము. రోజువారీ దీపం ఎలా పెడతామో అలాగా నెయ్యి దీపం 1 పెట్టాను నేను. అలాగే దాంతోపాటు మా అబ్బాయితో 2 ఉసిరికాయ దీపాలని పెట్టించాను. అలాగే మా అమ్మాయితో 5 ఉసిరికాయ దీపాలని కూడా వెలిగించారు. ఈ ఉసిరికాయ దీపాలని 365 ఒత్తుల దీపాలని ఎలా వెలిగియాలనేది ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను కదా, చాలా మంది చూశారు. మీరు ఇలాగే నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఈ టెంపుల్ వచ్చేసి మా ఇంటి దగ్గర గణేష శివపార్వతి టెంపుల్ అని ఉంది. అక్కడ ఈ దీపాలని వెలిగించుకొని ఈ నెల రోజులు అక్కడికి వెళ్ళి వస్తాము. అక్కడి నుంచి సుగ్రేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా 5 ఉసిరికాయ దీపాలని వెలిగించి అక్కడ దేవుని దర్శనం చేసుకుని ఇంకా ఇంటికి వచ్చేసాము. మార్నింగ్ అయితే ఇలా పూజ జరుపుకున్నాము. ఇంకా ఈవినింగ్ కదా ఈ పూజ చేసేది, మార్నింగ్ అయినా చేయొచ్చు, ఈవినింగ్ అయినా చేయొచ్చు. నాకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు చేస్తాను. ఈసారి ఈవినింగ్ చేస్తున్నాను. ఇంకా పూజకి అంతా రెడీ చేసుకుందాం అనేసి మా అమ్మాయి వచ్చేలోపు అన్నీ పూజకి రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉసిరికాయలు పెడుతున్నాను కదా, ఆ దీపం వచ్చేసి నేను కాణిపాకం ట్రిప్కి వెళ్ళాము. అక్కడ ఇది చాలా బాగా అనిపించింది. నేరుగా అందులో నూనె ఒత్తులు వేసి కూడా దీపం వెలిగించవచ్చు. కానీ దానిపైన ఇది పెట్టాను, ఇంకా యూజ్ చేయలేదు కదా, కొత్తది ఉంది అనేసి. ఇది 365 ఒత్తులు కూడా వెలిగించుకుంటున్నాను. అది కూడా డే బిఫోరే నేతిలో నానబెట్టుకొని చిన్న దాంట్లో పెడుతున్నాను. ఇది చిన్నదయిందని ఇంకొకటి వేరేది పెద్దది పెట్టాను. అది ముందు చూస్తారు మీరే. ఇది చూడండి, చాలా బాగుంది కదా. అది దీపాలే పెట్టడానికి. యాక్చువల్ అది దీపావళికే యూజ్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అందుకే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఇంకా సాయంత్రం తొందరగా సూర్యాస్తం అవుతుంది కదా, సూర్యాస్తం అయిన తర్వాత నేను సాయంత్రం కూడా 9 దీపాలు పెట్టుకుంటాను కదా, మార్నింగ్ మరి ఈవినింగ్ 2 సార్లు ఆ దీపాలని పెట్టుకుంటున్నాను. నేను ఏది చేసినా మా కుశల మధ్యలో వస్తూనే ఉంటుంది. నేను చేస్తానని తను వస్తూనే ఉంటుంది. ఇంకా అంత పూజకి రెడీ చేసుకున్నాను నేను. ఈ చెండు పూలు నేను కట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను, కానీ ఎందుకో వాడినట్టు అనిపించింది. ఇంకా అది వేస్తే బాగుండదనేసి కింద పెట్టేసి అలంకారం చేసినట్లుంటుందని పూలు పెట్టి ముగ్గులు వేసుకుంటున్నాను. ఈ ముగ్గుల్లో వేస్తున్నాను కదా, ఇది పసుపు కుంకుమ అనుకుంటున్నారు, కానీ పసుపు కుంకుమ కాదు. పసుపు కుంకుమ లాగే ఇప్పుడు కలర్ ముగ్గులు వస్తున్నాయి కదా, అవి 2 తీసుకున్నాను నేను. ఎప్పుడే కానీ ముగ్గులు వేస్తే చాలామంది పసుపు కుంకుమ ముగ్గు మధ్యలో పెడతారు. అలా పెట్టకూడదు. ఎందుకంటే పసుపు కుంకుమ అనేది పవిత్రమైన వస్తువు. అది ముగ్గు ఎవరైనా తొక్కితే దాంతోపాటు పసుపు కుంకుమ కూడా తగ్గుతారు కదా, అందుకని ఇలాంటివి దొరుకుతాయి కదా, ఇది పెట్టాలి. మీట పైన ముగ్గులు వేసుకుంటాం కదా, అప్పుడైతే పెట్టొచ్చు, ఎవరు తొక్కం కదా. అందుకని నేనైతే ముగ్గులు వేసేటప్పుడు ఇలాంటిదే పెట్టుకుంటాను. ఇప్పుడు దీపం పూజ చేసుకుంటున్నాను కదా, ఇది పెద్ద దీపము. ఇది డోన్లో తీసుకున్నాను. ఇది తులసి దగ్గర పెడితే దానిపైన ఒక గ్లాస్ వచ్చింది. అది గాలి వచ్చినా శాంతి కాదనమాట, కొండెక్కదు దీపం. అది తీసుకునేటప్పుడు నేను చిన్నదొక వీడియో చేసి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను.
దాన్ని ఎంతమంది ఇష్టపడ్డారంటే 1,00,000కు పైన వ్యూస్ వచ్చాయి. అంతమంది ఇష్టపడ్డారు. అది కూడా దీపంది అలాగే ఉండే 365 కొత్తది ఉంది కదా, దాంట్లో వెలిగిద్దామనేసి అందులో పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నీ పెట్టుకున్నాను కదా పూజకి, అన్ని దానికి పూలతో అలంకరించుకుంటున్నాను. ఇంత పవిత్రమైన తులసికి గణేశునికి పూజకి వాడరు కదా, ఎందుకు? అలాగే ఉసిరి కొమ్మతో తులసికి ఎందుకు వివాహం జరిపిస్తామో ఇవన్నీ కూడా పౌరాణిక కథలు ఉన్నాయి. అవన్నీ నేను తులసి పూజ పూలతో అలంకరించి తులసి పూజ చేశాను. అది లాస్ట్ ఇయర్ వీడియో అప్లోడ్ చేశాను. అందులో చాలా వివరంగా నాకు తెలిసిన అన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఆ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఇప్పుడు అంతా పూజకి రెడీ చేసుకున్నాక ఏకహారతి తీసుకొని ఫస్ట్ ముందు పెట్టిన దీపస్తంభాన్ని వెలిగించుకుంటున్నాను. దాని తర్వాత ఉసిరికాయ దీపాలు, 365 వత్తుల దీపాలు అన్నీ వెలిగించుకుంటున్నాను. దీపాలు వెలిగించుకునేటప్పుడు అలాగే వెలిగించుకోకుండా చిన్న ఒక శ్లోకం, శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే అనుకుంటూ, ఇప్పుడు కార్తీక మాసంలో ఈ దీపాలు పెట్టడం వల్ల కార్తీక దామోదర ప్రియతార్థం దీపం కరిషే అని దీపాలని వెలిగించుకొని హారతి చేస్తున్నాను. మేము లాస్ట్ ఇయర్ ఎలా చేసామనేది, అంతకన్నా ముందు 2 years బ్యాక్ ఎలా చేసామనేది కూడా లాస్ట్లో ఫొటోస్ పెట్టాను చూడండి. ఇప్పుడు ఇంకా కాయ కొట్టి నైవేద్యం చూపించి మంగళారతి కూడా చేస్తున్నాను. మంగళారతి చేసేటప్పుడు కూడా అంతే, ఊకే మంగళారతి చేయకుండా ఘంటానాదంతో పాటు మీకు వచ్చిన 2 నుడిలు ఏదైనా పద్యం పాడుకోవాలి. ఇంకా తులసికి అయితే కంపల్సరీ కలసం పెడతాం మేము. తులసి పూజకి, గౌరీ పూజకి, అలాగే లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఇలా కలసం పెట్టుకొని కలసం కూడా హారతి చేస్తాము. ఇప్పుడు మా అమ్మాయి తను కూడా పసుపు కుంకుమ వేసి హారతి చేస్తుంది. ఇప్పుడు అందరూ ముత్తైదుల్ని పిలిచింటాం కదా, వాళ్ళు కూడా పసుపు కుంకుమ వేసి తులసమ్మకి హారతి చేస్తారు. 5 పాటలు కూడా పాడుకున్నాము. శ్రావణంలో వరమహాలక్ష్మి పూజ చేస్తాము. దీపావళిలో ధనలక్ష్మి పూజ కూడా చేస్తాము. అప్పుడు ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది కదా, చాలా మందికి ముత్తైదుల్ని పిలిచి అందరికీ పసుపు కుంకుమ ఇవ్వడానికి కుదరదు నాకైతే. అందుకని నేను ఏం చేస్తాను, ఒక 5 మందికి అలా ఇచ్చి సరి చేస్తాను. ఇప్పుడు తులసి పూజ రోజు అయితే ఏమంత పెద్ద పని హడావుడి ఉండదు కదా, అందుకని 2 బ్లౌజ్ పీసులు, 2 ఆకులు, 2 ఒక్కలు, పసుపు కుంకుమ, పువ్వు, మరి అరటిపండు అన్నీ సిద్ధం చేసుకొని 9 మంది కానీ 11 మంది కానీ ఎంతమంది వస్తే అంతమందికి చుట్టూ ఉన్న ముత్తైదువులకి, పిల్లలకి అందరికీ పిలిచి పసుపు కుంకుమ పల తాంబూలాలు అన్నీ ఇస్తాము. లాస్ట్ ఇయర్ తులసి పండగ చేసుకున్నాం కదా, అది కూడా వీడియో అప్లోడ్ చేశాను. మాది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యి 2 years అవుతుంది కదా, అంతకుముందు అప్పుడే స్టార్ట్ చేసాము. కానీ ఇలా లాగ్ చేయాలి అనేది నాకైతే తెలియదు. అందుకని ఊకే కొన్ని ఫొటోస్ ఒకటి తీసుకునేంటి, ఆ ఫొటోస్ కూడా నేను వీడియో చివర్లో పెట్టాను చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మేము ఏ వీడియో చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే కామెంట్లో కూడా తెలియజేయచ్చు. ఇంకా అందరికీ ఇప్పుడు పసుపు కుంకుమ పెడుతున్నాను చూడండి.